అంటే వాళ్ళకు దీని మీద ఎక్కువ పట్టింపు లేదు. ఈ మంత్రితో ఎందుకైతే అది డబల్ కాలే కదా, ఒకవేళ డబల్ అయినా కానీ కొనాల్సిన మెకానిజం నీ చేతులు ఉన్నది కదా. ఒకవేళ అయినా కానీ చెప్తున్నాం. వ్యవసాయ శాఖ అంచనాలు ఉంటాయి కదా, ఎంత వస్తున్నది ఏంటి అన్నది. ఇప్పుడు వీళ్ళు 30 బస్తాలు 35 బస్తాలు వస్తాయి ఎకరానికి. 70 బస్తాలు 80 బస్తాలు అయితే రావు కదా. అట్లా పాసిబిలిటీ లేదు కదా. అట్లున్న సగం అన్న పోవాలి కదా. 60-70% 80% ఇంకా మొత్తం ఐకేపీ సెంటర్లలో ఉన్న తర్వాత ఇది క్లియర్ కట్ గా అసమర్థతనే కదా. అందుకే రైతులు మొత్తము నిస్సహాయ స్థితిలో పోయి ఏడ్చుకుంటే చెప్తున్నారు, ఇంత మందన్న ఈరి నాకు సచ్చన్న పోతాం, ఇది ఎక్కడ కథ, ఈ అప్పుల పాల కూడా ఎక్కడిది, ఇదంతా ఇది మేమెందుకు గోసవాడాలి అనేది ఇది క్లియర్ కట్గా ఏంటంటే గవర్నమెంట్, ముఖ్యమంత్రి, మంత్రులది రాజకీయ వ్యవస్థది ఫెయిల్యూర్. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ మాట్లాడితే సెంటర్ అని మాట్లాడతారు, సెంట్రల్ మాట్లాడితే స్టేట్ అని మాట్లాడతారు. ఇదంతా ఏంది, ఈ ఇద్దరి మధ్యలో కొట్లాడినట్టే వీళ్ళు చూపించుకుంటేనే మళ్ళీ వీళ్ళందరూ ఒకటే నువ్వు తిట్టినట్టు చేయి, నువ్వు ఏడిచినట్టు మొత్తుకున్నట్టు చేస్తాడు. కానీ నష్టపోతున్నది, బలైతున్నది శాపము. రైతులకు శాపగ్రస్తులై రైతులు ఆగమవుతున్నారు. ఇంకో ఇక్కడ ఈ కోతులది కూడా పెద్ద సమస్య ఉన్నది. యాక్చువల్ గా చాలా పెద్ద సమస్య. సోమాజిగూడలో రౌండ్ టేబుల్ పెట్టారు దాని మీద. కోతులది వాస్తవం కూడా పెద్ద సమస్య ఉన్నది. వీళ్ళు వేరే పంటలు వేయాలని కానీ సరే, చెరువు కింద ఉండేటువంటి వాళ్ళకు వేరే పంటలు వేయక తప్పదు. కానీ మిగతా దగ్గర ఏదేసినా కానీ కోతులతో ఉండే పరిస్థితి లేదు. వాటికి కూడా ఏదో ఒకటి రెమెడీ చేయాల్సిందే. కానీ అంటే దీని మీద శ్రద్ధ ఉండాలి ప్రభుత్వాలకు. రైతులు అంతే కదా, ఇళ్ళకే వస్తుంది, ఆడ కొట్టేస్తున్నారు. అవన్నీ అన్ని అక్కడ అదాയത് దాదాపు 5-6 లక్షల ఎకరాల అటవీ భూమి కూడా వీళ్ళు ఆంఫాట్ చేసి పడేసారు కదా. మొన్న ధరణిల చేసిరు అట్లా ఎకరాలు లక్షల ఎకరాలు చేస్తే ఏమైతుంది, గాడికే వస్తుంది కదా. రైతులను అసలు నువ్వు రైతును ఏడిపియొద్దు. ఏ రాజ్యమైనా రైతును ఏడిపియొద్దు. నువ్వు ప్రధానంగా ముఖ్యంగా నీ ఫ్యూచర్ సిటీలు, నీ హాస్పిటల్, ముఖ్యమంత్రికి ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ పోయేంత తీరిక ఉంటుంది. పోయి వాళ్ళ దగ్గర ఉపన్యాసాలు ఇచ్చి మీరు ఇంకా హాస్పిటల్ ఇంకా పెంచాలి, 100 హాస్పిటల్ చేయాలనేంత టైం దొరుకుతుంది. కానీ వీళ్ళ దగ్గరికి ఐకేపీ సెంటర్ల కాడికి వచ్చి తిరిగి జిల్లాకు టూర్ ప్రోగ్రామ్ పెట్టుకొని లేదు ఏమున్నది, హ్యాగమ్మ రైతులు రాల మనుషుల ఆ మార్కెట్లో అంగట్ల సరుకులు వాళ్ళు 500-1000 పడేస్తే వాళ్ళు ఓట్లు అమ్ముకుంటారు, మనం ఓట్లు కొనుక్కుంటాం అనేది తప్ప వాళ్ళకి రైతుల మీద ప్రేమ లేదు. సో జనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ పైసలు తీసుకొని ఓట్లేసే పని బంద్ చేయండి. ఇప్పుడు వాళ్ళ రైతులు ఏం అడుగుతలేరు. వాళ్ళు మీరు రైతు బంధు, రైతు భరోసానో లేకపోతే ఆ లోన్ల మాఫియో ఏం అడుగుతలేరు. పండించింది కొనరా నాయన, మాకు ఇంకేం అవసరం లేదని కూడా చెప్తున్నారు. దానికి ఏంది, ఇలా కొనే దాంట్లో కూడా వీళ్ళు లేట్ చేసే వరకు నష్టాలు అవుతున్నాయి. మిత్తిలకు, వడ్డీలకు చక్రవడ్డీలు, భూచక్ర వడ్డీలు అవుతున్నాయి. ఆ వడ్డీలలో వీళ్ళు కట్టలేక ఆగమవుతున్నారు. ఒక ఫసల్కు కొన్ని పైసలు అయితే నెక్స్ట్ ఫసల్కు అది డబుల్ అయితేనే ఉంటుంది. అయిపోయి అప్పుల పాలయ్యి మందు తాగుడు తప్ప వేరే శరణ్యం లేదనే కాడికి రైతులు ఎక్కడ పోయినా